ప్రియం కౌస్తుభకందరం ప్రియం కౌస్తుభకందరం. వక్షస్థలములో సువర్ణమయ రేఖను కలిగి ఉండి ప్రసిద్ధమైన కౌస్తుభమణి మెడలో వేలాడుతుండగా ఆ దేవదేవుడు తన పాద పద్మాలను గరుత్మంతుని భుజాలపై ఉంచి ఆకాశ మధ్యంలో నిలిచెను. తొమ్మిదవ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా భగవంతుణ్ణి వర్ణించిన ఈ శ్లోకాలన్నీ వేదాల్లో వర్ణించబడినవి. ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చతుర్ముఖ బ్రహ్మ యొక్క 4 ముఖాల నుంచి వేదాలు వచ్చిన 4 వేదాలు. ఆ వేదాలనే వ్యాసదేవుడు విపులంగా విశదీకరించాడు శ్రీమద్ భాగవతంలో. కనుక ఇది కల్పితం అని కూడా మనం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఇది 100% వేద ప్రమాణం. అంటే వేదాలు ఏది చెప్తే అది ఖచ్చితంగా ఆచరించవలసింది, అది ఏమంటారు, నమ్మవలసింది. దానికి సందేహానికి తావులేదు. జాతా హర్షో పతాన్మూర్ధ జాతా హర్షో పతాన్మూర్ధ క్షితౌ లబ్ధ మనోరథ క్షితౌ లబ్ధ మనోరథ గీర్భిస్తా భృగ్గన్నాపి గీర్భిస్తా భృగుణాపి అత్రే స్వభావాత్మా కృతాంజలి ప్రీతి స్వభావాత్మా కృతాంజలి. భగవంతుని రూపాన్ని వాస్తవంగా అనుభూతము చేసుకున్నంతట తన మనోరథం అంటే మనసులో ఉన్న కోరిక పూర్ణమైనందున కర్దమముని అమిత సంతుష్టుడయ్యను. ఆ దేవదేవుని పాద పద్మాలకు అతను సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించను. అంటే 10,000 సంవత్సరాలు ఏకాగ్రతగా మనసును భగవంతుని లగ్నం చేసి ధ్యానం చేస్తే భగవంతుడు అతనికి దర్శనం ఇచ్చాడు. ఆ రూపాన్ని ఇక్కడ వర్ణించారు 9వ శ్లోకం, 10వ శ్లోకం, 11వ శ్లోకంలో. ఈ 12వ శ్లోకంలో భగవంతుని దర్శించుకున్న కర్దమముని భగవంతునికి ఏ విధంగా సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు చూస్తున్నారు. సహజముగానే హృదయంలో భగవత్ ప్రేమతో నిండగా ముకులిత హస్తుడై అతను ప్రార్థనలతో భగవంతుని సంతృప్తి కావించను. అన్ని వేల సంవత్సరాలు ఆ రోజుల్లో 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. 10,000 సంవత్సరాల కర్దముని తపస్సు చేశాడు. ఈ కలియుగంలో మనం 10 నిమిషాలు, 20 నిమిషాలు, 1 గంట, 2 గంటలు ధ్యానం చేసి భగవంతుని పొందడం ఇంపాసిబుల్. కనుకనే ఈ కలియుగానికి హరే కృష్ణ మహామంత్రం నిర్దేశించబడింది. ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారానే ఈ కలియుగంలో మనం భగవంతుని పొందగలమని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. శాస్త్రాలు ఏది చెప్తే మనం దాన్ని ఫాలో కావాలి. Bluetooth mode. Max volume. FM mode. Zebronics for life. Aux mode. భౌతిక భావనకు పరమైనవి. శంకరాచార్యుల వంటి నిరాకారవాదులు కూడా వాటిని అంగీకరించారు. దేవదేవుడైన నారాయణునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి సంబంధము లేదని శంకరాచార్యులు కూడా పలికినారు. దివ్యుడగు అంటే భగవంతుడు భౌతికమైన దేహం కాదు. ఆ దేహము మనలాగా రక్త మాంసాలతోటి నిండిన దేహం కాదు. అది సచ్చిదానంద రూపము. అట్లే మనకులాగా చెమటలు, మనకులాగా ఆకలి, మనకులాగా నీళ్లు, ఏమంటారు, నీళ్లు తాగడము, ఇవన్నీ ఏముండవు. కానీ ఎందుకు స్వీకరిస్తాడు మనం పెట్టిన భోగాన్ని భగవంతుడు అంటే ఆ స్వీకరించి దానిలో ఉన్న పాపాన్ని తీసివేసి మనల్ని పవిత్రం చేయడానికి తన అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో ఇస్తాడు. అందుకనే ప్రసాదం అంటే చాలా విలువైన, దానికి లెక్క కూడా కట్టలేము మనం. భగవత్ ప్రసాదం అంటే సాక్షాత్తు ఆయన చూపు ద్వారా, నోటి ద్వారా ఏ విధంగా కూడా భగవంతుడు స్వీకరించగలడు. కనుక భగవంతుని పెట్టేటప్పుడు నైవేద్యం ఆయన తిన్నాక అది ప్రసాదం అవుతుంది. దివ్యుడైన భగవంతుని వైవిధ్యం అంటే అతని దేహము గాని, అతని రూపము గాని, అతని వస్త్రాలు గాని, అతని ఉపదేశము గాని, అతని పలుకులు గాని భౌతిక శక్తితో సృష్టించబడినవి కాక వేదాల్లో నిర్ధారించబడినవై ఉన్నవి. యోగ నిర్వహణ ద్వారా కర్దమముని నిజముగా భగవంతుని యథార్థ రూపాన్ని చూచెను. 10,000 సంవత్సరాలు ధ్యాన యోగము నిర్వహించిన తరువాతనే ఏదో ఒక ఊహించుకున్న రూపాన్ని చూడడంలో అర్థం లేదు. అనగా యోగము యొక్క పూర్ణత్వం శూన్యములోనూ నిరాకారంలోనూ సమాప్తం కానే కాదు. పైగా మనిషి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని
నిత్య రూపాన్ని నిజముగా చూచినప్పుడే యోగ సిద్ధి మనగూడుతుంది. శ్రీకృష్ణుని రూపాన్ని ప్రత్యక్షంగా ఇవ్వడానికే కృష్ణ భక్తి భావన విధానం ఉన్నది. బ్రహ్మ సంహిత అనే ప్రామాణిక వేద గ్రంథంలో శ్రీకృష్ణుడి రూపము వర్ణించబడినది. అతని ధామము చింతామణి నిర్మితమని, దేవదేవుడు అక్కడ గోపవేషధారి అయి క్రీడిస్తూ వేలాది గోపికలతో సేవించబడుతూ ఉంటాడని దాని యందు తెలుపబడింది. దానికి ఉదాహరణ కూడా మనకి బ్రహ్మ సంహితలో లభిస్తుంది. బ్రహ్మదేవుడే పలికింది అది. ఆ బ్రహ్మ సంహిత తాళపత్ర గ్రంథాలు 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభుకి తమిళనాడులోని ఆదికేశ్వర స్వామి అంటే 108 వైష్ణవ దివదేశాలు అదొకటి. ఆ విష్ణు ఆలయంలో స్వయంగా చైతన్య మహాప్రభుకే దొరికినాయి. వారి శిష్యులే దాన్ని బెంగాలీలోకి, సంస్కృతం నుంచి బెంగాలీలోకి, బెంగాల్ నుంచి ఇంగ్లీషు, తెలుగులో కూడా మనకు లభిస్తుంది ఆ పుస్తకము. దాంట్లో చదువుతున్నారు. చింతామణి ప్రకర సత్మశ్రీ కల్ప వృక్షాం లక్షావృతేషు సురభి రవిపాలయంత లక్ష్మీ శత సహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన ఉండే నివాస గృహము చింతామణితో, గోలోకంలో చింతామణి పాలుంటాయి. అక్కడ లక్షలాది లక్ష్మీదేవులతో సేవించబడుతూ సురభి గోవులను పాలిస్తూ ఉంటాయంట భగవంతుడు. తర్వాత ఆ భగవంతుని యొక్క ఆ దివ్య రూపాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారంటే చెబుతున్నారు బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతైకతేషు హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు పలికినయ్యాను బ్రహ్మ సంహితలో శ్లోకాలు. దీని అర్థం ఏంటంటే ప్రేమాంజన చురిత అంటే ప్రేమ అని అంజనం అంటే కాటుక. ఎవరైతే ప్రేమ అనే కాటుకుని కళ్ళగా పెట్టుకుని ఉంటారో వాళ్ళకే భగవంతుని దివ్యమైన శ్యామ సుందరం, శ్యామ సుందర అచింత్య అంటే అది ఎన్నటికీ నచించని శరీరం. మనలాగా ముసలిది అయిపోయిన తర్వాత వదిలేసి ఇంకొక దేహంలో బాటం కాదు. ఆత్మ భగవంతుని శరీరం సచ్చిదానందము, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే జ్ఞానపూర్ణం, ఆనందం అంటే హ్యాపీనెస్. కనుక చెబుతున్నారు దాంట్లో అది ఎలా అర్థం చేసుకుంటే ప్రేమ అనే కాస్త కళ్ళకు పెట్టుకున్న వాళ్ళకి భగవంతుని యొక్క అచింత్య రూపము అర్థమవుతుంది. అది దేని వాళ్ళకి ఆయన ఎన్నటికీ అర్థం కాదు. భగవద్గీతలో కూడా చెబుతున్నాడు కృష్ణ, మూర్ఖులకి, అజ్ఞానులకి, మూడులకి నేను ఎన్నటికీ అర్థం కాను, వాడు నన్ను పొరపాటుకు మామూలు మానవుడని భావిస్తారని భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు. కనుక కృష్ణ భక్తి భావితులైన వారు వాటిని నేరుగా స్వీకరిస్తారు, వాటిని అనుసరించే వర్తిస్తారు, వాటిని వారు ప్రచారము చేస్తారు. ప్రామాణికత అంటే బొట్టు పెట్టుకోవడము, కంటి మాలేయటము, లేకపోతే తోటి గట్టి పిలక పెట్టడము, కాషాయం కట్టడం కాదు. ప్రామాణికులు అంటే ఈ విధంగా ఎవరైతే వేదవ్యాసుడు రచించిన శ్రీమద్ భాగవతంలోని గురు పరంపర ద్వారా భాగవతాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు నిజమైన ప్రామాణికులు అన్నమాట. అలాగాక భాగవతాన్ని వదిలేసి నోటికి ఎదొస్తే చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ప్రామాణికులు కాదు. ప్రామాణికత అంటే ఉన్నదన్నట్టు సేవించాలి, వాళ్లే ఉన్నదన్నట్టు చెప్పాలి, వాళ్లే వ్యాస ప్రతినిధులు అంటారు. రాబోయే పూర్ణిమ 10వ తారీఖు ఇంకా 8 రోజులు ఉంది వ్యాస పూర్ణిమ. చాలా మంది తెలియక సాయిబాబా గుళ్ళకి, వెంకయ్య స్వామి గుడికి గురువులు అని పోతారు. ఎవరు గురువు అంటే అసలు జనులకు దాని అర్థం కూడా. గురువు అంటే వ్యాసుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు మనకు చెప్పి భగవంతుడి వైపు మనల్ని మళ్ళించి మనల్ని సరైన మార్గంలో పెట్టేవాళ్ళే నిజమైన గురువు. అలా పెట్టనాళ్ళు ఎప్పుడు కూడా గురువు గారు. కనుక వ్యాస పూర్ణిమకి ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు సాయిబాబా గుళ్ళు కిటకిటలాడుతూ ఉంటాయి. సాయిబాబా గుళ్ళకు పోతారు. ఏ విధంగా ఆయన శాస్త్రాలను పురాణాలను ఉదహరించి చెప్పి మన దృష్టి భగవంతుడు మళ్ళీ ఇచ్చాడు. ఆయన ఎలా అవుతాడు గురువు చెప్పండి? చాలా మంది మూర్తులు కషాయం కట్టినాడు అందరు గురువులే అంటారు. గుండు చేసుకొని పిలక పెట్టినాడు అందరు గురువే అయిపోయా, ఆయన కూడా గురువే అయిపోయా అంటారు. ఎట్లా అవుతారు గురువు? గురువు అంటే ఏంది అసలు అర్థం తెలుసా జనాలకి? 90% మంది గురువు అంటే అర్థం కూడా తెలియదు. వ్యాస ప్రతినిధి అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ ఉంటది, అక్కడి నుంచి మనకి ఏదన్నా ఒక సంతకం కావాలి.
డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర మనం పోగలమా? పోలేము గనక వాళ్ళ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముఖ్యమంత్రి యొక్క సెక్రటరీయో కార్యదర్శులో ఎవరో సంథింగ్ ఉంటారు కదా, వాళ్ళు ఆయనకు అక్కడికి పంపించి ఆయన పర్మిషన్ తీసుకొని దాని మీద స్టాంప్ వేస్తే వచ్చిన వాళ్ళందరికీ డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ ఆఫీసులో వాళ్ళు అవన్నీ పరిశీలించి వాళ్ళకి అర్హత ఉంటే దానికి సంతకం స్టాంప్ కొట్టేస్తే అది ముఖ్యమంత్రి అనుమతి పొందినట్టు. అంటే ముఖ్యమంత్రి యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటారు. అట్లే వ్యాస ప్రతినిధి ఎవరంటే మనకి గురువు, మనకి భగవంతుని గురించి చెప్పి శాస్త్రాల గురించి చెప్పి మన భగవంతుడి వైపు మళ్ళించే వాళ్ళే నిజమైన ప్రామాణికత. ప్రచారం అంటే ఏదో మనం ఇంటింటికి పోయి ఇట్లా మేము కృష్ణాష్టమి చేస్తున్నాం అది ఇదని చెప్పి డబ్బులు తీసుకోవడము, లేదంటే మేము పెద్ద గుళ్ళో ఉన్నాము, మేము గుళ్ళో భక్తులు, మేము చెప్పినట్టు మాదే ప్రామాణికత అంటాము కాదు. ప్రామాణికత అంటే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ సాంగత్యంలోకి పోతారో వాళ్ళందరినీ కూడా భగవంతుడి దృష్టి మళ్ళించాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి, వాళ్ళ మనస్తత్వం మారాలి. అప్పుడు మారినాకేమవుతుంది? గురువు తోటి దీక్ష పొంది, శిక్షా గురువు దగ్గర నేర్చుకోవాలి, దీక్షా గురువు దగ్గర దీక్ష పొంది పునర్జన్మని పొందుతారంటే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ఆత్మ ఎలా ధరిస్తుందో అక్కడి నుంచి పునర్జన్మ మొదలవుతుంది దీక్ష నుంచి. అందుకని గురువు గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వ్యాసపూర్ణిమ రోజు కొంతసేపు గురువుల గురించి చర్చించుకున్నాం మనం. కనుక దాన్ని ప్రచారం చేస్తూ ప్రామాణిక గ్రంథాలు ఆజ్ఞాపించిన రీతిలో భక్తియుత సేవ నిర్వహిస్తారు. ఎవరైతే ప్రామాణికుల వాళ్ళు ఆ గ్రంథాలలో ఏదుందో దాన్నే ప్రచారం చేయాలి, ఆ గ్రంథాల్లో ఆదేశించినట్టుగానే భక్తియుత సేవను చెయ్యాలి. మనం ఏం చేస్తున్నాం? మనం అదే చేస్తున్నాము. నారద పంచరాత్రము, హరిభక్తి విలాసము, రూపకోశ ఉపదేశామృతంలో భక్తుల సామర్థ్యంలో చెప్పినట్టుగా ఆచార్యులు ఏదైతే మార్గాన్ని చూపించారో ఆ మార్గంలోనే వెళ్తున్నాం. అంతేగాని దాంట్లో మాకు నచ్చినవి కొన్ని తీసుకుంటాం, నచ్చినట్టు వదిలేస్తామంటే కుదరదు. పచ్చకర్రలు వచ్చినాయి అనుకోండి, పత్యము చేయాలి, ముందులు వాడాలి. నేను పత్యం చేస్తా ముందులు వాడినన్నా రోగం తగ్గదు, ముందులు మాత్రం వేసుకుంటా పత్యం చేయకుండా అన్ని తింటా అన్నా కూడా రోగం తగ్గదు. అదే విధంగా మనం కూడా ఈ మార్గంలో శాస్త్రంలో చెప్పిన విధంగా క్రమక్రమం ఒకేసారి అన్ని చేయలేము. రోగం కూడా వచ్చిన రోగం ఒకేసారి తగ్గదు. మెల్లమెల్లగా మందులు ఆడేసరికి పచ్చళ్ళు తగ్గడానికి ఒక రోజులో తగ్గి పత్యం చేసి మందులు వేసుకుని టైం పడుతుంది. అలాగే క్రమక్రమంగా మనం ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇట్లా 9 రకాల మార్గాల్లోంచి శ్రవణంతో మొదలుపెట్టి తర్వాత మెల్లమెల్లగా భగవంతుని గురించి చర్చించుకుంటూ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈరోజు భాగవతంలో ఇది విన్నామని మన మనసులో మననం చేసుకోవాలి. హరినామాన్ని జపం చెయ్యాలి. జపం చేయకపోతే హృదయం పవిత్రం కాదు. ఎంత విన్నా కూడా బురద నీళ్ళలో మంచినీళ్ళు పోసినట్టే అవుతుంది. ఖచ్చితంగా ఒక్క మాలన్నా జపం చేస్తేనే అది అర్థమవుతుంది. 16 మాల చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని బుద్ధిని భగవంతుడు ఇస్తాడు. మొదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఏదో రోజు ఒక దాంతో మొదలు పెట్టి ఏదో ఒక రోజు 16లోకి వస్తాం. మనం అందరం కూడా అలా వచ్చిన వాళ్ళము. కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లేరనుకోండి, దీంట్లో అంత ఎక్కువ మంది చాలా వరకే 16 మాలలు ఉండాలి ఒక్క దగ్గర తప్పించి. కనుక ఎంత ఎక్కువగా చేస్తే అంతగా హృదయం పవిత్రం అవుతుంది. భగవద్ రూపానుభవమే యోగం యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. భగవద్గీత 6వ అధ్యాయంలో యోగాభ్యాసం అందు వర్ణించబడింది. ఈ భగవంతుని రూపానుభవమే యోగ పూర్ణతగా పిలువబడినది. ఆసనము విధి విధానాలను అభ్యసించిన తర్వాత మనిషి చివరకు సమాధి స్థితి కంటే భగవంతుని యందు లగ్నం అవడము అరుదిస్తారు. ఎవరైతే ఈ ఆసనాలు అయ్యేసి అష్టాంగ యోగం చేస్తారో వాళ్ళకి లాస్ట్కి భగవంతుని మీద స్థిరంగా మనసు లగ్నం అవుతుంది. అది వాళ్ళు పూర్ణత్వాన్ని పొందిన సమాధి స్థితి అన్నమాట. భగవంతుడి మీద నుంచి మనసు పక్కకు పాటకుండా ఎవరైతే నిలకగలుగుతారో అది సమాధి స్థితి. మనం యోగాసనం లేకుండా అనుక్షణం ఆయన సేవల గురించి, ఆయన కథల గురించి, ఆయన లీలల గురించి, ఆయన రూపాన్ని గురించి అనుక్షణం మనం ఎప్పుడైతే స్మరించుకోగలుగుతాం అది యోగ సమాధి స్థితి. మంద కూడా అష్టాంగ యోగం చేయకుండా నా స్థాయికి రావచ్చు. కనుకనే విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ మనం మనసులో మననం చేసుకోవాలి. కనుక అప్పుడు ఆ దేవదేవుని పరమాత్మని గాను పాక్షిక రూపంలో యథారూపం గాను చూడగలుగుతారు. ప్రామాణికమైన యోగ గ్రంథాల యందు, పతంజలి యోగ సూత్రాల యందు సమాధి అనేది దివ్య ఆనందమని వర్ణించబడింది. పతంజలి గ్రంథాల్లో వర్ణితమైన యోగ విధానం ప్రామాణికమైనది. కానీ ప్రామాణికులను సంప్రదించకుండా తమకు నచ్చిన విధానాన్ని తయారు చేసిన నవీన కాలపు యోగులు మాత్రం కేవలం పరిహాసాస్పదులై ఉన్నారు. అండ్ దీంట్లో ఎవరైతే
ఈ పతంజలి యోగ సూత్రాల ప్రకారం భక్తి ధ్యాన యోగం చేయకుండా వాళ్ళకు నచ్చిన విధంగా మార్చుకొని కుర్చీల్లో కూర్చొని యోగా చేయడము, సంసారంలో ఉంటూ యోగా చేయడం, అన్ని తింటూ ఇంద్రియాల కంట్రోల్ లేకుండా యోగా చేయడం, ఇవన్నీ కూడా కలుషితమైన ఈ విధానం. వాటి ద్వారా భగవద్ దర్శనాన్ని పరిహాస్పదం అంటే అదంతా చాలా నవ్వుకోదగిన విషయం. అంటే ఎందుకంటే అట్లా ఆ విధానం ద్వారా ఎవరు కూడా సమాధి స్థాయికి రాలేరు, సిద్ధిని పొందలేరు. అట్లే మనకు చూపించిన రూపగోస్వామి చూపించిన మార్గంలో మనం కూడా భక్తుల సాంగత్యం లేకుండా, శాస్త్రాలను వినకుండా, అర్థం చేసుకోకుండా, మనం ఎంత సేవలు చేసినా, తలకాయ కింద కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా, పడి దొర్లి గుళ్ళో సేవలు చేసినా కూడా మనకి గురువు యొక్క అనుమతి లేకుండా చేసే సేవ యాక్సెప్టెడ్ కాదు. కనుక ఎందుకంటే మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఒక టీచర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా సరే చదువు అయిపోయినాక పెద్ద లాయర్ దగ్గర పనిచేసి నేర్చుకోవాలి. డాక్టర్ కూడా చదువు అయిపోయినాక హౌస్ సర్జన్ చేసి పెద్ద డాక్టర్ చేతి కింద పని చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ నేర్చుకున్నాకనే వాళ్ళకి ఆపరేషన్ చేసే అవకాశం వస్తుంది. అదే విధంగా మనం కూడా తోటి భక్తులతోటి కలిసి పని చేస్తూ భగవంతుని హృదయం ఏమిటి, ఈ శాస్త్రాల్లో వ్యాసదేవుడి మనోగతం ఏమిటి, మనం ఎలా ఉండాలని తెలుసుకొని అర్థం చేసుకొని చేసుకోవాలి. మనం ఎటు ఈ దారి నుంచి పక్కకు మళ్ళకుండా ఏకాగ్రతగా చేయగలిగే స్థాయి వచ్చిన దాకా కూడా అది 20 ఏళ్ళు పట్టవచ్చు, 50 ఏళ్ళు పట్టవచ్చు, ఇంకో జన్మ కావచ్చు, 10 జన్మలు కావచ్చు. మన శ్రద్ధను బట్టి జ్ఞానం వస్తుంది. భగవద్గీతలో కృష్ణ చెబుతున్నారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానాన్ని ఇస్తాడు. మాకు శ్రద్ధ చాలా ఉందన్నా కూడా నువ్వు చేసే దాంట్లో తప్పేంటో చెప్పేవాళ్ళు లేనప్పుడు నువ్వు చేసే సేవ విఫలం, అంటే ఫలితాన్ని ఇవ్వదు. కనుక మనకు ఖచ్చితంగా మనం చేసే సేవల్లో లోటుపాట్లు తెలుసుకొని మనం సరిదిద్దే గురువు ఖచ్చితంగా ఉండాలి. కనుక నిరాకారవాదులు కొన్ని మార్లు పతంజలి యోగ విధానం సైతం కలుషితం చేస్తారు. పరమాత్మని కలుసుకుని అతన్ని చూసినప్పుడు ఆత్మ దివ్య ఆనందం పొందుతుందని పతంజలి వర్ణించి ఉన్నాడు. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తే అద్వైతం నిరాకారత నిష్ఫలం అవుతుంది. కనుకనే కొందరు నిరాకారవాదులు మరియు శూన్యవాద తత్వవేత్తలు పతంజలి విధానాన్ని తమకు నచ్చినట్టుగా మెలికలు వేయిస్తూ యోగ విధానాన్ని కలుషితం చేస్తున్నారు. పతంజలి అభిప్రాయాన్ని అనుసరించి మనిషి సమస్త భౌతిక కోరికల నుంచి బయటపడినప్పుడే తన నిజమైన ఆధ్యాత్మిక స్థాయిని పొందగలడు. ఆ స్థితి యొక్క అనుభూతియే ఆధ్యాత్మిక శక్తి అని పిలువబడుతుంది. కనుక భౌతిక కర్మల యందు ఉన్నప్పుడు మనిషి 3 గుణాలను అనుసరించి వర్తిస్తాడు. అంటే మన గుణాలను బట్టి మనం చేసే పనులు ఉంటాయి. అట్టి వారి కోరికలు ఈ రీతిగా ఉంటాయి. ఒకటేంది, మేము ధర్మంగా బతుకుతున్నాము, మాకెవరు చెప్పే పని లేదు. రెండోది, ఆర్థికంగా అభివృద్ధి పని ఉంటే మేము బాగా భక్తి చేసుకొని ఆరోగ్యంగా బాగుండాలి, ఆర్థికంగా కూడా మా పిల్లలు మేము మంచిగా బతకాలి కష్టాలు లేకుండా అనేది. మూడోది ఇంద్రియ భోగం, అంటే మాకు నచ్చినట్టు, మా మనసుకు నచ్చినట్టు మేము బతుకుతాము. దీంట్లో ఎవరైతే ఈ విధంగా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళలో ఈ 3 ఉంటాయి అంట. ఇంద్రియ భోగాన్ని అనుభవించడం అంటే వాళ్ళ మనసుకు నచ్చినట్టు చేసి నేను కరెక్టే చేస్తున్నాను అనుకుని వాళ్ళ వాళ్ళే సంతృప్తి పడటం. చివరకు భగవంతునితో ఏకమవటం అనేది 4. ఇవన్నీ చేసి నేను దగ్గరికి ఏదో రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆయనలో కలిసిపోతా అనుకోవటం. ఈ 4 కోరికలు నిండి ఉంటాయి అంట అలాంటి వాళ్ళకి. కనుక అద్వైతుల అభిప్రాయాన్ని అనుసరించి యోగి భగవంతునితో ఏకమైనప్పుడు తన వ్యక్తిగత అస్తిత్వాన్ని కోల్పోయి కైవల్యం అని పిలువబడే అత్యున్నత స్థాయిని పొందుతారు. కానీ వాస్తవానికి పూర్ణ పురుషోత్తముడగు భగవానుని ఆధ్యాత్మిక అనుభూతం పొందడమే స్థితి కైవల్యం అనబడును. కైవల్యం అంటే పూర్ణ పురుషోత్తం భగవంతుని అనుభూతి పొందడం. అంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా భగవంతుని యొక్క సచ్చిదానంద రూపాన్ని మన హృదయంలో ఎట్లా మనకి స్క్రీన్ మీద గనక టీవీ సినిమా బొమ్మలు ఎట్లా కనపడతాయి, ఎట్లా మనం ఎప్పుడు కళ్ళు మూసుకుంటప్పుడు హృదయంలో మనం మందిరంలో దర్శించిన భగవంతుని యొక్క రూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి. పరమ పురుషుడు పూర్ణముగా ఆధ్యాత్మికమే అని మరియు పూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవంలో మనిషి దేవదేవుడిని అర్థం చేసుకుంటాడని చెప్పే ఏకత్వ అవగాహన కైవల్యం అని పిలువబడుతుంది. అంటే పతంజలి భాషలో అది ఆధ్యాత్మిక శక్తి యొక్క అనుభూతి అనబడుతుంది. మనిషి తన కోరికల ప్రకారము కోరికల నుంచి విడిపడి ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి అనే దానిలో అర్థమై అది స్థిరంగా ఉన్నప్పుడు అది చిత్తశక్తి అని పిలువబడుతుంది. అతను ప్రతిపాదించారు ఎవరు? పతంజలి.
దీంట్లో ఎక్కువ యోగాన్ని గురించి చెబుతున్నారు, ధ్యాన యోగం. మరి మీకు అర్థం అవ్వగలుగుతుందో నేను ఇలా చెప్పగలుగుతున్నానో తెలియట్లేదు. కనుక పూర్ణ ఆధ్యాత్మిక అనుభవంలో ఆధ్యాత్మిక ఆనందము అనుభూతి ఉంటుంది. అదే భగవద్గీత యందు భౌతిక ఇంద్రియాలకు అతీతమైన దివ్యానందంగా వర్ణించబడింది. సమాధి అనేది సంప్రజ్ఞాతము అంటే మానసిక కల్పనము, అసంప్రజ్ఞాతం అంటే ఆత్మానుభవం అంటూ రెండు విధాలుగా వర్ణించబడింది. కనుక మనిషి అసంప్రజ్ఞాతం యందు మనిషి తన ఆధ్యాత్మిక ఇంద్రియాలతో భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోగలడు. ఆధ్యాత్మిక అనుభవపు చివరి గమ్యం ఇది. కానీ పతంజలి యొక్క అభిప్రాయం ప్రకారము మనిషి భగవంతుని నిరంతర దివ్య రూపానుభూతి ఎందు స్థితులైనప్పుడు పూర్ణత్వ స్థితిని పొందిన వాడగును. కర్దమముని పొందినట్లుగా భగవద్ దర్శనం తమ హృదయంలో చూడగలుగుతారు వాళ్ళు. అతను ఈ పూర్ణత్వ స్థాయిని పొందనిదే యోగ విధానపు ప్రాథమిక అంశంలో పూర్ణత్వానికి పరమైనది చివరి అనుభూతి లేనే లేదు. అష్టాంగ యోగ విధానంలో 8 రకాల సిద్ధులు ఉన్నాయి. వాటిని పొందిన వాడు సూక్ష్మమైన దానికన్నా అంటే చాలా చిన్నగా కావటము, చాలా పెద్దగా కావటము. అది మనకి రామాయణంలో కనిపిస్తుంది. హనుమంతుడు చాలా చిన్నగా మారి రావణాసుడి యొక్క అంతఃపురం అంతా వెతికాడు సీతమ్మ కోసము. చాలా పెద్దగా మారి సీతమ్మ తల్లి అంటుంది, నేను తీసుకెళ్తాను రా తల్లి అంటే, నువ్వు నన్ను ఎలా మోయగలవు, ఇంత చిన్నగా ఉన్నాడు. తను పెద్దగా మారిపోయి తన రూపాన్ని చూపించాడు ఆయన. అష్టసిద్ధులు అంటే చాలా తేలికగా కావటము, చాలా బరువుగా కావడము, నీళ్ళల్లో కూడా తేలటం అన్నట్టు తేలికగా అయ్యి, చాలా చిన్నగా కావటం, చాలా పెద్దగా కావటం, ఇక్కడ ఉంటాం ఇంకో చాటు కావటం, అట్లా అని మా గారి మా మహిమ అలాగిమ అంటూ 8 రకాల సిద్ధులు ఉంటాయి. ఈ విధముగా కోరినదల్లా సాధించగలరు. కానీ యోగం అందరికి భౌతిక విజయాన్ని సాధించడం పూర్ణత్వంలో చర్మగమ్యం కాదు. అట్లా యోగ సిద్ధి ద్వారా ఈ మాయం కావటం, లేకపోతే తేలిగ్గా కావటం, బరువుగా కావటం యోగ విధానపు పూర్ణత్వం కాదని చెప్తున్నారు ఇక్కడ వ్యాసదేవుడు. ఏంటి పూర్ణత్వం అంటే ఈ కర్దమమునిలాగా భగవద్ దర్శనాన్ని పొందడమే పూర్ణత్వము. కానీ జనులు వాటి ద్వారా సిద్ధులు పొంది ఆ సిద్ధుల ద్వారా ఏం పొందుతారు? జనులతో అబ్బో ఇన్నేళ్ల మీద తెలుస్తున్నాడు ఈయన దేవుడని ఆయన పూజలు చేయడం మొదలు పెడతారు. ఎవరైతే ఇక్కడ మాయమై ఇంకోసారి కనపడతారో ఆయన అక్కడ ఇక్కడ ఉంటాడు దేవుడని పూజిస్తారు. కలియుగ జనులు అజ్ఞానంలో ఉంటారు కనుక అలాంటి వాళ్ళని పూజిస్తారు. అసలైన శక్తివంతులు భగవంతుని పూజించడం వాళ్ళకి అర్థం కాదు. భగవంతుని గురించి కూడా అలా చెప్పేవాళ్ళు కూడా కలియుగంలో కపట గురువులు ఎక్కువైపోయి భగవంతుని గురించి నిజాలు వేదాల ద్వారా, భాగవతం ద్వారా, భగవద్గీత ద్వారా అర్థం చేసుకొని నిజాలు చెప్పేవాళ్ళు కూడా కరువు అయ్యారు. కనుకనే కలియుగ జనులు అజ్ఞానమైన అంధకారంలో ఉంటారు. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని ప్రపంచమంతా కూడా తిరిగి ప్రచారం చేయడానికి శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ అంటే కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం ద్వారా, ఈ భాగవతం ద్వారా, భగవద్గీత ద్వారా భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనకేం సందేశాన్ని పంపించారో మనం అర్థం చేసుకొని ఆయన వైపు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకోసమే వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారం ఎత్తి గ్రంథాలని రచించారు. ఇవి చదవకుండా మనం చేసే భక్తి కానే కాదు. కనుక కర్దమ్ముని దేవదేవుడైన భగవంతుని యొక్క నిత్య రూపాన్ని చూచను. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ అంటే శ్రీకృష్ణుడు మరియు కృష్ణ భక్తులు మధ్య సంబంధంతోనే భక్తి యోగం మొదలవుతుంది. ఎలా ఏర్పడుతుంది ఆ సంబంధం? నిత్య రూపము చూచాడు కర్దముని అంటే పరమాత్మ అంటే మన హృదయంలో ఉంటాడు. భగవంతుని యొక్క అవతారమే 4 అంగుళాల రూపంతో చతుర్భుజాలతో చక్రాలు ధరించి ఉంటాడు. అది డాక్టర్లకి ఇంకా ఆపరేషన్లు చేసే పెద్ద పెద్ద కార్డియాలజిస్టులకు కూడా అది కనిపించదు. ఎందుకంటే భగవంతుడు తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. ఆయన కనిపించాలనుకుంటే కనిపిస్తాడు, కనపడకూడదంటే కనపడ్డు. జ్ఞానం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, వద్దనుకుంటే ఇవ్వడు. ఆయన ఇష్టానుసారం ఉంటాడు భగవంతుడు. మనం కూడా మనం ఏమనుకుంటాం, ఆయన పిల్లలం కాబట్టి మనకు కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము అని. కానీ భగవంతుడు ప్రభువు అందరినీ కంట్రోల్ చేశాడు. మనం చిన్న అణువు లాంటి వాళ్ళం. మనం కనుక మన ఇష్టం ఏమి నడవదు. మన ఇష్టం నడిస్తే మనం ముసలిగాళ్ళు కాకుండా ఉండాలనుకుంటాం, ఉండగలమా? ఉండలేము. మరణించకూడదు అనుకుంటాం, సాగు లేకుండా ఉంటుందా? ఉండదు. మళ్ళీ జన్మ వద్దనుకుంటాం, మన ఇష్ట ప్రకారం ఉంటుందా? ఖచ్చితంగా జన్మ వచ్చే తీరుతుంది. అట్లా మరి వీటి నుంచి బయటపడాలి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం. మరి 4 నుంచి బయట ఎలా పడాలి అంటే మనకి శాస్త్రాలను అనుసరించక తప్పదు.
ఒక గురువుని ఆశ్రయించక తప్పదు. ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ మరియు భగవానుడు. వ్యక్తిగత ఆత్మ అంటే మన శరీరంలో ఉండే ఆత్మ. వీరి సంబంధంతోనే భక్తి యోగం మొదలైంది. ఎలా ఏర్పడుతున్న సంబంధం అంటే మనం ఎప్పుడైతే భక్తులతో కలిసి ఉంటూ భగవంతునికి సేవ చేస్తూ భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మనం ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో ఆ మంత్రము మన కర్ణ నోటితో పలుకుతాము, చెవుల ద్వారా లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఆ మంత్రం రూపంలో భగవంతుని మన హృదయంలో కొలువయ్యుండి మన జీవన గతిని మనం నరకానికి వెళ్ళాలో స్వర్గానికి వెళ్ళాలో అంతకుముందు చేసిన పనులు బట్టి నిర్ణయించడం. అక్కడి నుంచి ఏమవుతుంది, భగవంతుడి నామాన్ని మనం పలకడం మొదలు పెట్టినాక నేను చెప్పా కదా, పొలంలో పంటకాలు ఒక అడ్డుకట్ట ఒక ఇసుక బస్తా ఏం కానీ నీళ్లు మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోతాయి. అదే విధంగా మన నరకానికో స్వర్గానికో వేరే వేరే ఏ లోకానికి వెళ్ళడానికో మనం వేసుకున్న మార్గాన్ని మళ్ళించి భగవంతుడు తన లోకానికి మళ్ళిస్తాడనమాట. అలా మళ్ళాలి అంటే మనకు ప్రామాణికమైన గురువు, ప్రామాణికం అంటే ఇందాక కూడా చెప్పి మళ్ళీ కూడా చెబుతున్నా, శాస్త్రంలో ఉన్నదన్నట్టుగా చెప్పేవాళ్లే నిజమైన గురువులు. చెప్పాలి, మళ్ళించాలి కూడా మనల్ని. అట్లా భక్తి యోగం అక్కడి నుంచి భగవంతుడితో మనకు రిలేషన్ ఏర్పడుతుంది. ఆ మంత్రం మనం పలకడం మొదలుపెట్టిన కాడి నుంచి భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. దాంతోనే మన భక్తి యోగం మొదలవుతుంది. దాన్ని సాధించినప్పుడు ఇక పతనం అనే ప్రశ్నే ఉదయించదు. యోగ విధానం ద్వారా భగవంతుని ముఖాముఖి చూచే స్థితిని పొందాలనే కోరిక ఉన్నప్పటికీ మనిషి ఏదో ఒక భౌతిక స్థితిని పొందడం ఆకర్షితులైతే పురోగతి మార్గం నుంచి తిరుగుదారి పట్టినట్టే. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏం చెబుతున్నారంటే భౌతిక స్థితిలో ఆధిపత్యం అంటే ఉదాహరణకి ఒక మందిరానికి ప్రెసిడెంట్ కావాలి, లేదా నేను ఒక గురువుని కావాలి, నేను ఇది కావాలి అది కావాలి. ఎవరైతే భౌతికమైన పదవులని డబ్బును పేరు ప్రతిష్టను ఆశిస్తారో వాళ్ళు భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే వెనక్కి తిరుగుతారు. ఇక్కడ చెబుతున్నారు పురోగతి మార్గంలో తిరుగుదారికి మళ్ళినట్లే అవుతుంది. కుహనా యోగులు ప్రోత్సహించే భౌతిక భోగానికి ఆధ్యాత్మిక ఆనందపు దివ్య అనుభూతికి ఎట్టి సంబంధము లేదు. భక్తి యోగంలో నిజమైన భక్తులు కేవలము దేహ పోషణకు అవసరమైన వాటిని అంగీకరిస్తారు. విచ్చలవిడిగా ఇంద్రియ భోగాన్ని వారు పూర్తిగా విడిచివేస్తారు. ఎవరైతే నిజంగా భక్తి యోగంలో ఉంటారో అలాంటి భక్తులంట వాళ్ళ శరీరానికి బతకడానికి ఎంతగానో అంతే సంపాదించుకుంటూ మిగిలిన సమయాన్ని ఆత్మను ఉద్ధరించుకోవడానికి. ఎందుకంటే శరీరం ఏదో ఒక రోజు నేల మీద పడిపోతాం, ఆత్మ శాశ్వతమైంది. అలాంటి ఆత్మను ఉన్నత గతిలో పొందాలి అంటే, ఉన్నత లోకాలకు వెళ్ళాలి అంటే మనం ఆచరించాలి. అంతేగాని మనం ఏది ఆచరించడం మనకు నచ్చినట్టు బతికి ఉన్నత లోకాలకు వెళ్తామనే ఆశ కూడా పెట్టుకోకూడదు. కనుక విచ్చలవిడిగా ఇంద్రియ భోగాన్ని వారు పూర్తిగా విడిచివేస్తారు. ఎవరో భక్తి యోగం ఉండేవాళ్ళు. భగవద్ అనుభూతి ఎందుకు పురోగతి చెందే అవకాశం ఉంటే ఎట్టి కష్టాన్ని ఎదుర్కోవడానికి వారు స్థిరపడి ఉంటారు, సిద్ధపడి ఉంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమందరం కూడా పొద్దున్నే లేచి భాగవతం వింటూ నిద్ర జడగొట్టుకుని, మామూలుగా అయితే అందరూ మంచి నిద్రపోయే టైం తెల్లవారుదాం, కానీ మనం లేచి ఎందుకు భాగవతాన్ని వింటున్నాము? మనకందరికి పట్టుదల ఉంది. భగవంతు ఇంకా 10 మంది దాకా ఫోన్లు కలవట్లే, ఈ 2 ఫోన్లు కూడా చాలటం లేదు, ఏదో ఒక మార్గం చూసుకోవాలి. కొంతమంది ఫోన్లు నేను కలపలేకపోతున్నట్టు పట్టల ఇందులో. కనుక ఈ మార్గంలో పురోగతి చెందే అవకాశం ఎట్టి కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. మనం నిద్రను త్యాగం చేయాలి, నిద్రను త్యాగం చేయి మేము భక్తి మార్గంలో ముందుకెళ్తామంటే కూడా అది కుదరదు. కనుక నిద్రను త్యాగం చేయటం, కొంచెం డబ్బును త్యాగం చేస్తున్నాము, మనం ఇట్లా రథయాత్రలని వాటికి వీటికి వెళ్తూ భగవంతునికి ఏదన్నా అది ఇది కొనిస్తూ ఈ అవకాశాన్ని మనలాగనే ప్రతి ఒక్కళ్ళు పొందాలని కోరుకుంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఆచార్యులు ఏదైతే కోరుకున్నారో, ఎందుకు వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళమంటున్నారంటే గ్రామాల్లో సౌకర్యాలు ఉన్నా కూడా సరిగ్గా సరైన నివాస స్థలం దొరకదు, ప్రచారకులకి ప్రసాదం దొరకదు, ఇబ్బందులు ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంతో ఇబ్బంది పడతారు. కానీ ఆ కష్టాన్ని కూడా ఎదుర్కొని ఎవరైతే భగవంతుని గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతారు. క్రమక్రమంగా భగవంతుడు వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడతారు. ఫస్ట్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి, కలతలు వస్తాయి, అవి తట్టుకుని నిలబడినాళ్లే ఈ భక్తి మార్గంలో భక్తి యోగంలో నిలబడగలుగుతారు. అంతేగాని వేరే వాళ్ళు ఇదన్నారు అదన్నారు మనం దూరంగా ఉండి, లేదంటే వేరే చోట మనకు నచ్చని వాళ్ళు ఉన్నారని ఇట్లా వీటి కోసం మనం ఎప్పుడు భగవంతుని దూరం కావద్దు. భగవంతునికి దగ్గర కావాలి అంటే మనకు నచ్చకపోయినా
కష్టమైనా సరే ఇష్టంగా తీసుకోవాల్సిందే. మనకి ఎంత ఇష్టమైన దాన్ని కూడా ఒక్కోసారి వదిలేయాల్సి వస్తుంది. ఈ రెండింటికి సిద్ధపడితేనే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఆ ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే మనకి ఇష్టమైన దాన్ని కూడా వదలాల్సి వస్తుంది, కష్టమైన దాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు కూడా ప్రయత్నించితేనే మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. చంద్ర శ్రీమద్ భాగవతం కీ జయ, వీర ధర్మ పరిణామ సంకీర్తన కీ జయ, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జయ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ అందరికి. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లా తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్ కీ జై. నామాచార్య శీల హరిదాస్ ఠాకూర్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ నాయుడు అమ్మా.